పత్తి పంటకు నల్ల మచ్చ తెగులు శాపంగా మారింది అని చెప్పవచ్చు. పంట అన్ని దశలలో దీని ప్రభావం ఉంటుంది. నల్లమచ్చ తెగులు పంటకు సోకటం వల్ల మొక్క ఎదిగే దశలో ఆకుల మీద కోణాకారంలో ఉండే నూనె రంగు మచ్చలు ఏర్పడతాయి. తెగులు తీవ్రమయ్యే కొద్దీ మచ్చలు నల్లగా మారి ఈనెల ద్వారా వ్యాపించి ఈనెలు నల్లగా మారతాయి. ఆకులు పండి రాలిపోవటం జరుగుతుంది. తెగులు ఉధృతంగా ఉంటే కొమ్మలకు కూడా తెగులు వ్యాపిస్తుంది. ఫలితంగా కొమ్మలు నల్లగా మారి ఎండిపోతాయి. దీనినే బ్లాక్ ఆమ్ అని కూడా పిలుస్తారు. కాయలో తెగులు సోకటం వల్ల పిందెలు పక్వానికి రాకముందే రాలిపోతాయి. కాయ మీద తెగులు సోకిన ప్రదేశంలో ముదురు ఆకుపచ్చ మచ్చలు ఏర్పడతాయి. క్రమేణా మచ్చలు నల్లగా మారటం, చివరకు కాయలు కుళ్ళిపోవటం జరుగుతుంది. వర్షాకాలంలో మబ్బులు పట్టినప్పుడు తెగులు అధికంగా వ్యాపిస్తుంది. నల్లమచ్చ తెగులు నివారణ కోసం పంట మార్పిడి పద్ధతి ఆచరించాలి. విత్తన శుద్ధి చెయ్యాలి. దీనికోసం 100 మిల్లీగ్రాముల పౌషామైసిన్ లేదా ఇదే మోతాదులో ప్లాంటోమైసిన్కు 1 గ్రాము వైటవాక్స్ జోడించి లీటరు నీటికి కలుపుకున్న ద్రావణంలో కిలో విత్తనాలను 6 నుండి 8 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత నీడలో ఆరబోసి విత్తుకోవాలి. పంట ఎదిగే దశలో అంటే సెప్టెంబర్ నెల నుండి నవంబర్ నెల వరకు తెగులు తీవ్రత బట్టి 15 రోజుల వ్యవధిలో 3-4 సార్లు పిచికారీ చేయాలి. పిచికారీ కోసం 100 మిల్లీగ్రాముల చొప్పున పౌషామైసిన్ గాని ప్లాంటోమైసిన్ గాని వాడాలి. వీటికి అదనంగా మరో 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ వంటి రాగి ధాతు సంబంధమైన మందు చేర్చి లీటర్ నీటికి కలుపుకోవాలి.